యవనస్తులారా చాలా జాగ్రత్తగా వినాలి. పెళ్ళి కాకుండానే నీ జీవితంలో ఏ అబ్బాయికి అవకాశం ఇవ్వద్దు నిన్ను తాకడానికి. అది జారత్వము, అది చాలా భయంకరమైన విషయం. మొన్ననే కదండి ఒక అమ్మాయి, ఆ ఫోటో ఉందా నాన్న? మేరీ అమ్మాయి పేరు, పూణేలో MBA చేస్తుంది. ఒక పిల్లోడితో స్నేహం పెట్టుకుంది అంతే. ఆ అమ్మాయి కష్టపడి సంపాదించుకున్న 3 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి అర్థమైంది వాడి యొక్క నీచ బుద్ధి ఏంటో. అర్థమయ్యి తను జాగ్రత్త పడడం మొదలుపెట్టింది. ప్రియులారా, అక్టోబర్ 10న అమ్మాయి పుట్టినరోజు. తనకున్నటువంటి స్నేహితులతో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశాడు. వీడొస్తున్నాడన్న సంగతి అమ్మాయికి తెలియదు. చివరికి అమ్మాయిని పుట్టినరోజే వీపు మీద కూర్చొని మెడకాయ కోసాడు. 11వ తారీఖున అమ్మాయి ప్రాణం విడిచింది. వాళ్ళ అక్క వచ్చిందా? ఆ ఫోటో చూడండి. 10వ తారీఖున ఇంకో ఫోటో కూడా ఉంది, వచ్చింది ఆమెది, బ్లాక్ అండ్ వైట్ది. బర్త్డే రోజు, పుట్టినరోజే చూడండి. అమ్మాయి మేరీ తెలుగు, 26 సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ 10th 1999, డేట్ ఆఫ్ డెత్ అక్టోబర్ 11, 2025. పుట్టినరోజు కోసాడు, నెక్స్ట్ డే అమ్మాయి హాస్పిటల్లో చనిపోయింది. యవనస్తులారా వినండి, దేవుడికి తెలుసు నీకెవరిని ఇవ్వాలో. ఆయనకన్నా బెస్ట్ నీకు తెలియదు. ఎందుకు తొందరపడుతావు? కష్టపడి చదువు, ఉన్నత స్థితిలో ఉండు, ప్రభు మహిమ కొరకు బ్రతుకు, ఇటువంటి సమస్యలు తెచ్చుకోకు. రైట్. పెళ్ళి కాకుండానే ఏ అబ్బాయితోనైనా అమ్మాయితోనైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్త ఉండాలి. యవనస్తులారా చాలా జాగ్రత్తగా వినాలి. పెళ్ళి కాకుండానే నీ జీవితంలో ఏ అబ్బాయికి అవకాశం ఇవ్వద్దు నిన్ను తాకడానికి. అది జారత్వము, అది చాలా భయంకరమైన విషయం. మొన్ననే కదండి ఒక అమ్మాయి, ఆ ఫోటో ఉందా నాన్న? మేరీ అమ్మాయి పేరు, పూణేలో MBA చేస్తుంది. ఒక పిల్లోడితో స్నేహం పెట్టుకుంది అంతే. ఆ అమ్మాయి కష్టపడి సంపాదించుకున్న 3 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి అర్థమైంది వాడి యొక్క నీచ బుద్ధి ఏంటో. అర్థమయ్యి తను జాగ్రత్త పడడం మొదలుపెట్టింది. ప్రియులారా, అక్టోబర్ 10న అమ్మాయి పుట్టినరోజు. తనకున్నటువంటి స్నేహితులతో బర్త్డే పార్టీ ఏర్పాటు చేశాడు. వీడొస్తున్నాడన్న సంగతి అమ్మాయికి తెలియదు. చివరికి అమ్మాయిని పుట్టినరోజే